సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సినిమాల్ని పైరసీ చేస్తూ ఐబొమ్మ సైట్ ద్వారా రిలీజ్ చేసి సినిమా ఇండస్ట్రీకే తీరని నష్టాన్ని చేకూరుస్తున్న ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడం మనం చూసాం. కాకపోతే సోషల్ మీడియాలో కావచ్చు, నెటిజన్స్ దగ్గర నుంచి ఆయనకి అసలు తీవ్ర స్థాయిలో మద్దతు లభించింది. ఆయన అరెస్ట్ ని చాలా మంది ఖండిస్తూ పోస్టులు పెట్టారు. ఎక్కడ కూడా ఒక్కరు కూడా ఆయన అరెస్ట్ ని సపోర్ట్ చేస్తూ మాత్రం రాలేదు సార్. మరి జనాల నుంచి ఇటువంటి రెస్పాన్స్ ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మరోవైపు ప్రొడ్యూసర్స్ ఏమో ఆయన్ని ఎన్కౌంటర్ చేయాలని పిలుపునిస్తున్నారు. సో ఓవరాల్ ఈ ఐబొమ్మ రవి ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఐబొమ్మ రవి అనే అతను ప్రజల ఆస్తులు దోపిడీ చేస్తున్న ఒక నేరస్తుడిగా ప్రూవ్ చేయడానికి మొన్న మీడియా సాక్షిగా నిర్మాతలు ప్రయత్నం చేశారు. అంటే ఆయన సురేష్ బాబు గారు సజ్జనార్ గారి సమక్షంలో మీడియాతో మాట్లాడుతూ జనాల్ని టెర్రరైజ్ చేసే ప్రయత్నం చేశాడు. టెర్రరైజ్ చేయటం అంటే మీరు ఉచితంగా సినిమా చూపిస్తున్నాడు అని చెప్పి అతని సైట్లోకి వెళ్ళి సినిమా చూస్తే మీ వివరాలన్నీ అతని డేటాలోకి వెళ్ళిపోతాయి. తద్వారా మీ వివరాలన్నీ వెళ్ళిపోతాయి. మీ పాన్ నెంబరు, తర్వాత మీ ఆధార్ నెంబరు, తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. తద్వారా మీ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్లోకి మార్చేసుకుంటారు మీ ప్రమేయం లేకుండానే. అలా అంటే 24 ఎన్నికలకి ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రచారం నడిచింది. ఆ ప్రచారం ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేస్తున్నారు అంటే మీ పొలాలన్నీ ఆయన రాయం చేసుకుంటాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఆస్తులు ఆయన పేరుతో రాయం చేసుకోవడానికి ఒక కుట్ర జరుగుతోంది కాబట్టి పారా హుషార్ అని చెప్పి ఒక ప్రచారం నడిచింది. ఎన్నికల్లో పోలింగ్ మీద ఆ ప్రభావం కూడా కనిపించింది. దాదాపు అలాంటి భయపెట్టేటువంటి ప్రకటనలన్నీ ఈయన చేశాడు. ఈయన చేసి మీరు అందులో సినిమా చూస్తే మీరు బికారులు అయిపోతారు, మీ ఆస్తులన్నీ వాళ్ళు రాయం చేసుకుంటారు, మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళు తీసేసుకుంటారు, ఏదో ఉచితంగా సినిమా చూపించాడు కదా అనుకుని మర్నాడు పొద్దున్నే బికారైపోతారా, లేకపోతే మా దగ్గరకు వచ్చి 150 రూపాయలకి ప్రీమియర్ వేసినప్పుడు 800కి టికెట్లు కొనుక్కుని మల్టీప్లెక్స్లో 1500 పెట్టి పాప్కారం తిని హ్యాపీగా ఉంటారా, తేల్చుకోండి అని చెప్పి ఒక సవాల్ విసిరాడు. అంటే సురేష్ బాబు గారికి స్పష్టంగా అర్థమైంది. ఆ తర్వాత మాట్లాడిన వాళ్ళందరూ డేటా మీద మాట్లాడారు. ఒక చిరంజీవి గారు మాత్రమే సినిమాలకు జరుగుతున్న అన్యాయం అని చెప్పి మాట్లాడాడు. మిగిలిన వాళ్ళు ఎందుకు డేటా గురించి మాట్లాడారంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ లో ఉన్న డొలతనం ఏమిటో వాళ్ళకి అర్థమవుతూనే ఉంది. మనం కదా ప్రేక్షకుల్ని సినిమా హాల్ నుంచి గెంటేసింది, సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ జనాలకు చచ్చిపోలేదు అనేది వాస్తవం. సినిమా కన్జ్యూమ్ చేస్తున్నారు. ఈ రోజుకి జనాలు సినిమా చూడాలనుకుంటున్నారు కాబట్టి సినిమా పరిశ్రమ ఉంది, లేకపోతే ఈ పాటికి అది మూతపడి వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళందరూ, ఎవరు మానాని వాళ్ళు. కానీ వెళ్లకుండా ఇప్పటికీ స్టూడియోలు మేకర్స్ బతుకున్నారంటే జనాల్లో సినిమా చూడాలనే కోరిక బతికుంది కాబట్టి వీళ్ళ ఉనికి ఉంది. అయితే ఈ ప్రేక్షకుల్ని థియేటర్కి రాకుండా అక్కడ అడ్డుకర్రలు వేసింది కూడా వీళ్ళే. అంటే 150 రూపాయలు పెట్టి మల్టీప్లెక్స్ లో టికెట్ కొనుక్కోవడానికి కూడా ఎవరికీ అభ్యంతరాలు లేవు. సింగిల్ స్క్రీన్స్ అనేవి రియల్ ఎస్టేట్ గా మారిపోయినాయి అనివార్యంగా. అవి ప్రైమ్ లొకాలిటీస్ లో ఉన్నాయి కాబట్టి వాటిలో బిజినెస్ చేసుకోవడానికి ఇంకొక అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఈ అంతరించిపోతున్న సింగిల్ స్క్రీన్స్ తాలూకా ప్రేక్షకుల్ని ఓటీటీలకి హామీ ఇచ్చారు వీళ్ళు. ఈ తలలన్నీ మీకు అప్పచెప్తామని చెప్పారు. కానీ ఈ తలలు అక్కడికి వెళ్లకుండా మధ్యలో ఐబొమ్మలోకి వెళ్తున్నాయి. ఈ ఐబొమ్మలోకి వెళ్ళటం వలన అక్కడ నంబర్ కనిపించట్లేదు. అంటే సినిమా కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ దొంగతనంగా కన్జ్యూమ్ చేస్తున్నారు. అక్కడ రికార్డు కావట్లేదు, ఇక్కడ రికార్డు కావట్లేదు. సినిమా చూసే వాళ్ళ సంఖ్య మాత్రం అపరిమితంగా ఉంది. అందుకని ఈ కౌంటర్ కట్టేయాలనేది వీళ్ళ ప్రోగ్రాం. ఆ కౌంటర్ కట్టేయడం కోసం రకరకాల కసరత్తులు చేశారు. కానీ మీరే పద్ధతిగా వ్యవహరించి మీకు ప్రేక్షకుల మీద గౌరవం ఉంటే, ముందు ప్రేక్షకుల వలన మనం బతుకుతున్నాము అనే స్పృహ వీళ్ళకు ఉంటే, వీళ్ళు ప్రేక్షకులని గౌరవంగా చూసుకోవాలి కదా. 150 రూపాయలు టికెట్ ఇచ్చి
లోపలికి పంపించి ఆ 150 రూపాయల్లో సగం అంటే 75 రూపాయల్లో వాడు అన్ని స్నాక్స్ పొందేలాగా ఏర్పాటు చేస్తే మల్టీప్లెక్స్లకు వస్తారుగా జనాలు. టికెట్లు రేట్లు తగ్గించుకోమని జనాలు అడగట్లా, లోపల స్నాక్స్ రేట్లు తగ్గించండి మహాప్రభు మేము చచ్చిపోతున్నాం, పిల్లలతో వస్తే ఒక్కొక్కడికి 300 చొప్పున వేసుకుంటే నలుగురు పిల్లల్ని సరదాగా తీసుకొస్తే డబ్బులు బీభత్సంగా ఖర్చు అయిపోతున్నాయి, బ్యాంకుకు లోన్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది మహాప్రభు అని మొరబెట్టుకుంటున్నారు. దాన్ని పట్టించుకోవడానికి వాళ్ళకి దృష్టి లేదు. కాబట్టి మీరు పాప్కార్న్ బిజినెస్ చేస్తున్నారో సినిమా బిజినెస్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. మా చిన్నప్పుడు కూల్ డ్రింక్ తాగండి ఉచితంగా సినిమా చూడండి అని వీడియో పార్లర్ ఉండేది. కూల్ డ్రింక్ కొనుక్కొని తాగితే సినిమా చూపించేవాళ్ళు లోపల. అది పరిస్థితి. ఇప్పుడు పాప్కార్న్ కొనండి ఉచితంగా సినిమా చూపిస్తాం అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. అందుకని మీరు సినిమా థియేటర్లని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చండి. అలాగే మల్టీప్లెక్స్లకు వచ్చేటువంటి వాళ్ళ రేంజ్ వేరు. సినిమా హాల్లో ఉన్నటువంటి బాల్కనీ ప్రేక్షకులు మల్టీప్లెక్స్లకు వస్తారు అనుకుందాం. ఫస్ట్ క్లాస్కి వెళ్ళేటువంటి వాళ్ళలో ఒక సెక్షన్ వస్తుంది అనుకుందాం. ఈ ఫస్ట్ క్లాస్లో ఒక సెక్షన్ బెంచి నేల తరగతుల వాళ్ళు మల్టీప్లెక్స్లకి వెళ్ళలేరు. సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతున్నాయి. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ మీరు తీసుకుని ప్రభుత్వాలతో మాట్లాడండి. ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటంటే కమ్యూనిటీ థియేటర్లు కట్టించుట. కమ్యూనిటీ థియేటర్లు అంటే ఇందిరమ్మ ఇళ్ళు ఇలాంటివన్నీ బాంబే కాలనీస్ ఇలా బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వాలు నిర్మిస్తున్నటువంటి కాలనీస్లోను నిర్మించిన కాలనీస్లోను కమ్యూనిటీ థియేటర్లు కట్టి అక్కడ 4 షోస్ పడేలాగా ప్రతి సినిమా చూసుకోండి. ఆ ప్రాంతపు ప్రజలు 50 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కుని సినిమా చూస్తారు. వాళ్ళు ఉచితంగా చూడటం కన్నా కూడా మీకు 50 రూపాయలు రావటం లాభమే కదా మీకు. అలాగే ఒక మోడల్ అపార్ట్మెంట్స్ లో కమ్యూనిటీ థియేటర్ కి 100 రూపాయలు పెట్టండి, ఇంకొక స్థాయి అపార్ట్మెంట్ లో 200 పెట్టండి. గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాసు ఇలా బాగా ఉన్నటువంటి కుటుంబాలు ఉన్న ప్రాంతంలో 300 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి మార్నింగ్ షో 8 o'clockకి పడుతుందండి మల్టీప్లెక్స్ లో. మీ ఇంటి దగ్గర 8ంటికే షో పడుతుంది మీ కాలనీలో ఉన్నటువంటి థియేటర్లో అని షో వేయండి. వీళ్ళందరూ టికెట్లు కొనుక్కుంటారు, మీకు డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి మీరు హ్యాపీ. దొంగతనంగా సినిమా చూస్తున్నామనే గొడవ వాళ్ళకు ఉండదు. అలాంటి ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఏమిటి అనేది ఆలోచించకుండా దోపిడీ చేయటమే పరమావధిగా పెట్టుకుని మీరు ఎంతసేపు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి టికెట్ల రేట్లు పెంచుకుని 1000 రూపాయలకు అమ్ముకుందామా 1500లకు అమ్ముకుందామా అనే గోల తప్ప ఎందుకు ఇవ్వాలి అసలు? ప్రభుత్వాలు మీకు హైక్ ఎందుకు ఇవ్వాలి? ప్రీమియర్స్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎవడో అడగట్లేదని చెప్పి వీళ్ళు రెచ్చిపోతున్నారు. మీరు 500 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు కాబట్టి 500 కోట్లు పెట్టి సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్కి ఇన్సెంటివ్ ఇవ్వాలి కదా అని ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే మీరు 500 కోట్లు పెడుతోంది తెలుగు మార్కెట్ కోసం మాత్రం కాదు. మీరు హిందీ మార్కెట్, తమిళ మార్కెట్, మలయాళం మార్కెట్, కన్నడ మార్కెట్ ఇవన్నీ లెక్కేసుకుని 500 కోట్లు పెడుతున్నారు అక్కడ. కాబట్టి తెలుగు వాళ్ళు ఎందుకు డబ్బులు అదనంగా ఇవ్వాలి? మీరు హిందీలో ప్రీమియర్స్ వేయట్లేదుగా, జాతీయ స్థాయిలో ప్రీమియర్స్ ఎక్కడా పట్టలేదు. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు చంపుతున్నారు జనాలని? మీరు డబ్బులు పెట్టమని తెలుగు వాళ్ళు అడగలేదుగా మిమ్మల్ని. తెలుగు వాళ్ళని, తెలుగు అభిమానుల్ని కోసుకు తినే రైట్ ఎవరిచ్చారు సినిమా వాళ్ళకి? ఈ దోపిడీదారులను పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ప్రెస్ మీట్ ఎలా పెడతాడు సజ్జన్నారు గారు? మల్టీప్లెక్స్లకు వెళ్తే అక్కడ దోపిడీ, ఓటీటీలకు వెళ్తే అక్కడ రకరకాల పద్ధతుల్లో దోపిడీ. పాస్ తీసుకోండి అంటాడు. ఈ సినిమా టికెటింగ్ సిస్టంలో ఉంది కాబట్టి దీనికి అదనంగా డబ్బులు కట్టండి అంటాడు. 100 మెలికలు పెడతాడు. ఈ చావు ఇక్కడ, ఆ చావు అక్కడ. ఇన్ని చావులు ఉన్నప్పుడు ఆ పారిపోయి దొంగదారిలో వాళ్ళకి చస్తాడా? మీరు కదా ప్రేక్షకుల్ని సినిమా హాల్ నుంచి గెంటింది. గెంటి వాడెవడో ఉచితంగా సినిమా చూపిస్తున్నాడంటే వాడి మీద పడి ఏడుస్తారేంటి? నాకు అర్థం కాదు. కాబట్టి జనాల్లో సింపతి ఉంది అతని మీద. అతన్ని రాబిన్ హుడ్ గా చూస్తున్నారు. కాబట్టి ముందు వీళ్ళ ఈ దోపిడీ అంటే మొన్న పెట్టినట్టు సజ్జనార్ గారి సమక్షంలో పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే 10 మంది గజ దొంగలు కూర్చుని ఒక చిన్న దొంగ గురించి బావురం అన్నట్టుగా ఉంది. సో అది కండిషన్.
అందుకని ఐబొమ్మకి సింపతి ఉంది. ఐబొమ్మ ఏం తక్కువడేం కాదు, అతను ఒక్కడే లీడ్ అక్కడ. అతనితో పాటు ఇంకొక టీం ఉంది. వాళ్ళు అంటే ఇతను కస్టడీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు హోల్డ్ చేశారు దాన్ని. లీగల్ గా ఇంతకు మించి ప్రొసీడ్ కాకుండా ఉండటం బెటర్ అని వ్యూహాత్మకంగా వాళ్ళు హోల్డ్ చేశారు తప్ప అక్కడ వేరే ఏర్పాట్లు ఉన్నాయి వాళ్ళకి. రేపు ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయితే వాళ్ళు మళ్ళీ ఇంకో చోట ఇంకో పేరుతో తెరదేస్తారు. తీయరనే గ్యారంటీ లేదు. మీ దగ్గర నుంచి కెమెరా ప్రింట్ తీసుకెళ్లి వాళ్ళు క్వాలిటీ ఎన్హాన్స్ చేసి పెడుతున్నారని ఇంకో మాట మాట్లాడారు. అది కూడా అనుమానమే. అటువంటి ప్రక్రియలు జరుగుతున్నాయని నేనైతే అనుకోవడం లేదు. వెళ్ళటమే క్వాలిటీ ప్రింట్ వెళ్తోంది. ఆ క్వాలిటీ ప్రింట్ ఎక్కడి నుంచి పెడుతోంది? ఎడిటింగ్ నుంచి పెడుతోందా, డిఐ నుంచి పెడుతోందా, డిజిటల్ ఇంటర్మీడియట్స్ అని చేసే ప్రక్రియ నుంచి పెడుతోందా అనేది మీకు లీకేజీ తాలూకా రూట్స్ ఏంటో మీరు చెక్ చేసుకోవాలి కదా. ఈరోజు చదలవాడు గారు ఫిలిం ఛాంబర్ లో మాట్లాడుతూ ఈ క్యూబు తర్వాత ఇంకొక ఆపరేటర్ ఉన్నాడు, అదేంటి యుఎఫ్ఓ అని. ఈ ఆపరేటర్ వీళ్ళ నుంచి కదా సినిమా పంపయ్యేది థియేటర్లకి, అక్కడి నుంచి లీక్ అవుతోంది అని ఒక మాట చెప్పి పుష్ప 2 1 వీక్ బ్యాకే వాళ్ళు డౌన్లోడ్ చేశారు అని చెప్పాడు. 1 వీక్ బ్యాక్ డౌన్లోడ్ అయినప్పటికీ ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయకుండా హోల్డ్ చేయటం వలన వీళ్ళందరూ బతికిపోయారు. అందుకని మంచి దొంగగానే చూస్తాను నేను అతన్ని అన్నాడు. మంచి దొంగ అని ఒక సత్కారం చేయొచ్చుగా. మీరు ఛాంబర్కి పిలిచి ఆయనకి జైలుకి ఎందుకు పంపించారు? మీరేమో మంచి దొంగ అంటారు. మీ నిర్మాతల మండలిలో ఉన్నటువంటి ఒక నిర్మాత ఎన్కౌంటర్ చేయమంటాడు. ఎన్కౌంటర్ అంటే ఏమనుకుంటున్నాడు ఆయన? ఎన్కౌంటర్ అంటే ఎదురు కాల్పులు కాదు, వన్ సైడ్ కాల్పులుగా అర్థం స్థిరీకరణ పొంది ఉంది. అంటే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన, కళ్యాణ్ ప్రభుత్వం గారు, మీరు మీ కస్టడీలో ఉన్నటువంటి ఆ ఇమంది రవి అనేటువంటి వ్యక్తిని నిర్దయగా కాల్చి చంపేయండి అని మీరు అపీల్ చేస్తున్నారు. కాబట్టి అదో దుర్మార్గం. మీరు చేస్తున్న దోపిడీకి మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్కౌంటర్ చేయాలి? మీరు సినిమా థియేటర్లలో దోచేసి జనాలని, ఓటీటీల్లో దోచేసి జనాలు మా దోపిడీకి సహకరించటం లేదని కొడితే ఎలాగా? అందుకని అతని దగ్గరికి జనాల్ని పంపించిందే వీళ్ళు. ఆ వచ్చిన జనాల్ని ఆయన హక్కును చేర్చుకుని, ఇంతమంది జనాలు నా దగ్గర ఉన్నారు, వీళ్ళకి సినిమాతో పాటు ఇంకా ఏమైనా చూపించగలను నేను అని చెప్పి బయట నుంచి రకరకాల మార్గాల్లో అడ్వర్టైజ్మెంట్లు తెచ్చుకుని ఆయన సర్వైవల్ ఆయన చూసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఆయన దుర్మార్గంగానే సంపాదిస్తున్నాడు. దానిలో మనమేం మొహమాట పడక్కర్లేదు. అతను దొంగే. కాకపోతే వీళ్ళతో పోలిస్తే అతను చిన్న దొంగ. ఈ పెద్ద దొంగలందరూ ఆ చిన్న దొంగని చంపేయమంటున్నారు. ఇప్పుడు అంటే మా దోపిడీ మాత్రమే నడవాలి అనే జులుం. దొంగల మధ్య జనాలని పంపిణీ చేసుకోవటంలో తగాదాలా కనిపిస్తోంది గొడవంతా. అంతకుమించి ఒకరిది న్యాయము ఒకరిది అన్యాయము అని చెప్పేటువంటి పరిస్థితి కాదు. అందుకని మీకు ఓపిక ఉంటే, నిజంగా ప్రేక్షకుల మీద గౌరవం ఉంటే, ప్రేక్షకుడు రీజనబుల్ గా సినిమా చూసేటువంటి వాతావరణం కల్పించండి. థియేటర్ని ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చండి. ఆడియన్ ఫ్రెండ్లీగా మల్టీప్లెక్స్లని మార్చలేని పరిస్థితి ఉంటే అక్కడికి వచ్చేటువంటి సెక్షన్ అక్కడికి వస్తారు. మిగిలిన వాళ్ళు థియేటర్కి వెళ్ళడానికి వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయండి. నేను చెప్పిన కమ్యూనిటీ థియేటర్లు కట్టండి, అక్కడ షోస్ వేయండి, వాళ్ళు అక్కడ చూసేస్తారు, డబ్బులు వస్తాయి మీకు. దొంగతనం ఇప్పుడు అధికారికంగా 50 రూపాయలకి సినిమా చూసే అవకాశం ఉన్నప్పుడు దొంగ మార్గంలో ఎందుకు చూస్తారు? మీరు కావాలంటే కేసులు పెడతామని బెదిరించండి. ఎవరైనా ఫోన్లో డౌన్లోడ్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా వాళ్ళ మీద కేసు పెడతామని చెప్పండి. కాదని ఎవడు అండు. సో మీరు ప్రజలను ప్రేమించి ప్రజలకు వినోదాన్ని అందించడం, ప్రజలు ఇంకా సినిమా చూడటానికి సిద్ధపడుతున్నారు, వాళ్ళని గౌరవించండి. వాళ్ళు చూడడం సినిమా అంటే కనుక మీరు టోటల్గా కంపెనీ కట్టేసుకోవాలి. అక్కడ ఇండస్ట్రీ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మీకు. అందుకని విషయం ప్రాపర్గా డెలివర్ కావడం లేదు, ప్రాపర్గా ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ప్రాపర్గా ఎవరు దీని గురించి మాట్లాడటం లేదు. ప్రభుత్వాలు ఇమ్మీడియట్ గా ఇలా ప్రైస్ హైక్ ఇవ్వడం ఆపేయాలి, ప్రీమియర్స్ ఆపేయాలి. ప్రేక్షకులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు ఇన్ని రకాల డ్రామాలు ఎందుకు ఆడుతున్నారంటే, సినిమా ప్రేక్షకులు అనేవాళ్ళు ఒక యూనిట్ గా లేరు, ఒక యూనియన్ గా లేరు, వాళ్ళు కలవరు అనేటువంటి, అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఒక సంఘంగా ఏర్పడరు అనేటువంటి అభిప్రాయంతో గ్రాంటెడ్ గా తీసుకుని వీళ్ళని దోచుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇది దుర్మార్గం.
కాబట్టి ఈ దుర్మార్గం జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వాలైనా కనీసం మేలుకొని మీరు పాన్ ఇండియా మార్కెట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి నా దగ్గరికి వచ్చి టికెట్ల రేట్లు పెంచుతానని పర్మిషన్ కోసం లెటర్లు ఇస్తారేంటి అని చెప్పి ముందు ఆ ఉత్తరాలు అవతల బారేసి నో ప్రీమియర్స్, అందరూ కూడా ఇదే ధరలకు ఒకే ధరలకు అమ్మాలి. ఏ సినిమా అయినా కానీ నువ్వు 500 కోట్లు పెట్టింది 1000 కోట్లు పెట్టింది మాకు సంబంధం లేదు. మొదట ప్రీమియర్స్ అనే పేరుతో మీరు అభిమానులు కోసుకు తినే రైట్ మీకు లేదు అని చెప్పి ప్రభుత్వం మాట్లాడగలిగితే అప్పుడు వీళ్ళందరూ దారిలోకి వస్తారు. ఓకే, అప్పటి వరకు ఈ గోల గోలే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.